హాయ్ హలో వెల్కమ్ టు మీ ప్రభావతి ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టార్చ్ టెస్ట్ రిపోర్ట్ని ఈజీగా ఎలా అర్థం చేసుకోవచ్చో చెప్తానండి. టార్చ్ టెస్ట్ ఎప్పుడు చేస్తారు, చేసిన ఎన్ని రోజులకి రిపోర్ట్ వస్తుంది, ఎంత కాస్ట్ ఛార్జ్ చేస్తారు, అండ్ రిపోర్ట్లో నెగిటివ్ పాజిటివ్స్ ఉంటే ఎలా దాన్ని అర్థం చేసుకోవచ్చు అనే విషయాలను మీతో షేర్ చేస్తానండి. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక క్వశ్చన్, ఎవరైతే టార్చ్ టెస్ట్ చేయించుకున్నారో ఆ రిపోర్ట్ చూసి మీరు ఎంత టెన్షన్ పడ్డారు అనేది నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. అండ్ డాక్టర్ ఏదో ఒకటి సజెస్ట్ చేసే ఉంటారు కదా, సో అప్పుడు రిలాక్స్ అవుతూ ఉంటారు కొంతమందికి ప్రాబ్లం ఉంటే డాక్టర్స్ మెడిసిన్స్ అయితే ప్రిస్క్రైబ్ చేసే ఉంటారు కాబట్టి. సో టార్చ్ టెస్ట్ చేయించుకున్న వాళ్ళు మర్చిపోకుండా నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మీకు వీడియోలో క్లియర్గా టార్చ్ టెస్ట్ రిపోర్టు ఎలా ఈజీగా అర్థం చేసుకోవచ్చో చెప్తానండి. టార్చ్ టెస్ట్ అనేది బ్లడ్ టెస్ట్ అండి. 24 అవర్స్లో ఎప్పుడైనా మనం బ్లడ్ ఇవ్వచ్చు. ఇది ప్రెగ్నెంట్ ఉమెన్కి చేసే టెస్ట్ అండి. గ్రూప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, దీనిలో 5 ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి. టాక్సోప్లాస్మోసిస్, అదర్ డిసీజెస్, రూబెల్లా, సైటోమెగలో వైరస్, హెర్పస్ సింప్లెక్స్ వైరస్, ఈ వైరసెస్ ఉన్నాయా అనేది ఫైండ్ అవుట్ చేస్తారండి. దీనిలో స్పెషల్గా యాంటీబాడీస్ ఐజీజీ, ఐజీఎంని చెక్ చేస్తూ ఉంటారు. ఐజీజీ అంటే పాస్ట్ ఇన్ఫెక్షన్ అండి, ఐజీఎం అంటే రీసెంట్గా ప్రెగ్నెంట్ ఉమెన్లో ఉన్న ఇన్ఫెక్షన్ని చెప్పడం కోసం ఐజీఎం ఉంటుంది అనమాట. సో ఈ రెండింటిని చెక్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు రిపోర్ట్ అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ టెస్ట్ నేము, రిజల్ట్, యూనిట్, ఇక్కడ రేంజ్ ఉంటుందండి, మెథడ్ కూడా ఉంటుంది. సో దీనిలో చూస్తున్నారు కదా 5 ఇన్ఫెక్షన్స్ అని చెప్పాను. టాక్సోప్లాస్మోసిస్లో ఐజీజీ యాంటీబాడీస్ అండి. ఈ యాంటీబాడీస్ మనకి రిజల్ట్ ఇలా వస్తుందన్నమాట. ఈ రేంజెస్ని మనం చెక్ చేసుకొని దీనిలో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా దాన్ని బట్టి మనకి తెలిసిపోతుందండి. సో ఇక్కడ నాకు అన్నిటినీ చెక్ చేశారు. టాక్సోప్లాస్మా, ఐజీఎం, యాంటీబాడీస్, నాకైతే ఐజీజీ లేదు, ఐజీఎం 2 లేదు. నెక్స్ట్ రుబెల్లా అంటే మనకి చికెన్ పాక్స్ వస్తాయి కదండి, సో ఆ చికెన్ పాక్సే రుబెల్లా కిందకి తీసుకుంటారండి. ఇది చిన్నప్పుడు వచ్చినట్లయితే అది ఐజీజీ ఉంటుంది. నాకు ఆల్రెడీ చిన్నప్పుడే వచ్చింది కాబట్టి ఇది పాస్ట్ ఇన్ఫెక్షన్. ఐజీఎం ప్రెగ్నెంట్ ఉమెన్లో వచ్చింది అంటే వాళ్ళకి వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుందండి. సో ఇది విషయంలో చాలా కేర్ తీసుకోండి. ఈ రుబెల్లా ఉన్నదా లేదా అనేది ముందే చెక్ చేయించుకోండి. సైటోమెగలో వైరస్ అనేది ఇక్కడ చూడండి, ఐజీజీఎం పాజిటివ్ ఉంది, ఐజీఎం అనేది నెగిటివ్ ఉంది. నెక్స్ట్ హెర్పస్ సింప్లెక్స్, దీనిలో టైప్ 1, టైప్ 2 ఉంటాయండి. హెర్పస్ సింప్లెక్స్ వైరస్ హెచ్ఎస్వి టైప్ 2 కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ చెక్ చేస్తారు. ఈ యాంటీబాడీస్లో ఐజీఎం, ఐజీజీ పాజిటివ్స్ చెక్ చేసుకుంటారండి. ఇది మనకి రేంజెస్ ఇలా ఉంటాయి. సో ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఈ కామెంట్ ఉంది కదా, దీనిలో వాల్యూస్ అనేది ఎలా ఉండాలి అనేది వాళ్ళు మనకి ఇస్తారు. నెగిటివ్ అయితే రేంజ్ ఎలా ఉంటుంది, ఈక్వివోకల్ అయితే ఎలా ఉంటుంది, పాజిటివ్ అయితే ఎలా ఉంటుంది అని. సో దీనిలో ఐజీజీ నుండి పాజిటివ్ అది కూడా ఏంటంటే రుబెల్లా అంటే చికెన్ పాక్స్ చిన్నప్పుడే వచ్చినాయి కాబట్టి. సో ఈ వైరసెస్ అనేది ఇది వైరస్ త్రూ వస్తుంది, బ్యాక్టీరియా త్రూ వస్తుంది, అండ్ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ నుంచి కూడా మనకి ఈ వైరస్ అనేది వస్తూ ఉంటుంది. మనకి కామెంట్స్లో ఇలా రాస్తూ ఉంటారు. సో మీరు కంగారు పడొద్దండి. ఐజీజీ పాజిటివ్ వచ్చినంత మాత్రాన మనకి భయపడాల్సిన అవసరం లేదు. ఐజీఎం పాజిటివ్ వస్తేనే ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. డాక్టర్స్ మనకి వ్యాక్సిన్స్ ఇవ్వాలా లేకపోతే మెడిసిన్స్ ఇవ్వాలా అనేది. మెయిన్గా ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో ఇన్ఫెక్షన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి కాబట్టి స్ప్రెడ్ అవుతుంటుంది. దాని ద్వారా బేబీకి కూడా మనకి ప్లెజెంటా త్రూ వెళ్తుంది కాబట్టి. సో బేబీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఫర్దర్గా రాకుండా, అప్పుడు ప్రజెంట్ బేబీ లోపల ఉన్నప్పుడు కూడా రాకుండా ఉండడం కోసం చేసే టెస్టే ఈ టార్చ్ టెస్ట్ అండి. సో ఇది 10 డేస్కి మనకి రిపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఇది టెస్ట్ చేయించుకున్నప్పుడు కొంచెం కంగారు ఎక్కువే ఉంటుంది. అసలు ఎలా వస్తుంది రిపోర్ట్ అనేది, అలా కంగారు ఏం పడాల్సిన అవసరం లేదండి. సో దేనికైనా మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. మెయిన్గా ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి అండ్ లోపల పెరుగుతున్న బేబీకి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసమే మనం చేయించుకోవాల్సిన టెస్ట్ కాబట్టి డాక్టర్ సజెస్ట్ చేస్తే చేయించుకోండి కంపల్సరీగా. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.
మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోస్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కాస్ట్ 2000 దాకా ఉంటుందండి. అంటే ల్యాబ్ని బట్టి తీసుకుంటారు. మినిమం 2000, మ్యాక్సిమం 3000 దాకా కూడా మనీ అయితే తీసుకుంటారండి ఈ టెస్ట్కి. సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.